ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫ్రాడ్‌లో పోతున్నాయి. ఈ ఎంఎల్ ప్రాజెక్ట్‌తో మనం ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్‌ని డిటెక్ట్ చేద్దాం. ఒక రియల్ వరల్డ్ క్రెడిట్ కార్డ్ డేటా సెట్‌తో చూద్దాం. అండ్ ఇక్కడొచ్చేసి ఈ ప్రాజెక్ట్‌లో మనం బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఫ్రాడ్ అయితే 1 అని, నార్మల్ అయితే 0 అని ట్రాన్సాక్షన్స్. డేటా సెట్‌ని కాగిల్ నుంచి తీసుకున్న చాలా రియల్ టైమ్, చాలా వాల్యుబుల్ ప్రాజెక్ట్ ఇది. రెజ్యూమేకి చాలా బూస్ట్ అవుతది. సో, లెట్స్ గో ఇంటు అవర్ హ్యాండ్స్ ఆన్. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేటా సెట్‌ని లోడ్ చేసాం. పాండాస్‌ని వాడి. సో, ఫస్ట్ 5 రోస్‌ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి హెడ్ అని చెప్పిస్తే డిఫాల్ట్‌గా ఫస్ట్ 5 రోస్ అనేవి మనకి ప్రింట్ అయితాయి. సో, ఆ ఫస్ట్ 5 రోస్ ఇక్కడ మనం చూసుకుంటే టైమ్ V1, V2, V3 అండ్ సో ఆన్ కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్? 31 కాలమ్స్. 5 రోస్‌ని మాత్రమే నేను ప్రింట్ చేయమన్నా. హెడ్ అనే ఫంక్షన్ డిఫాల్ట్‌గా 5 రోస్‌ని మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఒక షేప్‌ని చూద్దాం. అంటే మనకి అసలు ఎన్నున్నాయి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని చూద్దాం. మనకు ముందుగానే తెలుసు కదా! 31 కాలమ్స్ ఉన్నాయని. టోటల్‌గా ఎన్ని రోస్ ఉన్నాయంటే 2.8 లాక్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. సో, 2.8 లాక్ రికార్డ్స్‌లోని 492 మాత్రమే ఫ్రాడ్ కేసెస్. ఈ కా ఈ క్లాస్ కాలమ్ చాలా ఇంపార్టెంట్. -1 అంటే ఫ్రాడ్, 0 అంటే జెన్యూన్. సో, ఇప్పుడు మనం ఈ ప్లాట్‌లో మనకి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. 0 వాల్యూస్ చాలా ఎక్కువ. క్లాస్ 1 చాలా తక్కువ. దిస్ ఈస్ హైలీ ఇంబాలెన్స్డ్ డేటా సెట్. సో, రెగ్యులర్ యాక్యురసీ మెట్రిక్ డోంట్ హెల్ప్. ఇక్కడ లెట్స్ అబ్జర్వ్ సమ్ బేసిక్ స్టాటిస్టిక్స్ యూజింగ్ డిస్క్రైబ్. అమౌంట్ ఫీచర్‌లో మనకి చాలా రేంజ్ ఉంది. సో, మనం నార్మలైజేషన్ అవసరం చాలా ఉందనమాట. సో, ఇక్కడ మనం నెక్స్ట్ పార్ట్‌లో కోరిలేషన్ మ్యాట్రిక్స్ ఎలా చేస్తాం ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇప్పటికి కోరిలేషన్ మ్యాట్రిక్స్ యొక్క మ్యాప్‌ని డిస్క్రైబ్ చేద్దాం. సో, అది ఎలా ఉంటదంటే లెట్ మీ షో యూ. ఎర్రర్ ఏంటంటే మనం ఎస్ఎన్ఎస్‌ని ఇంపోర్ట్ చేయలేదు అని చెప్తున్నారు. సో, మనం ఎస్ఎన్ఎస్‌ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ సీబార్న్ యాజ్ ఎస్ఎన్ఎస్. సో, మనం మళ్ళీ చేసి చూద్దాం. సో, ఇక్కడ మనం చూస్తే మనకిక్కడ కోరిలేషన్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ పార్ట్‌లో కోరిలేషన్ మ్యాట్రిక్స్ వాడి లాజిస్టిక్ రిగ్రెషన్ ఎలా అనేది చూద్దాం. మోడల్ ఎవల్యూషన్ అండ్ యాక్యురసీ ఎవల్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో. సో, పార్ట్ 2లో మనం మోడల్ ట్రైన్ చేసి ఫ్రాడ్ ప్రిడిక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్.